జై కిసాన్ జై కిసాన్. మమ్మీ పేరు, మై మదర్స్ నేమ్ వాజ్ నాట్ దేర్ ఆన్ ద లిస్ట్. అలాగే మమ్మీ కరెక్ట్గా నా వెనకాలే ఉన్నారు. సో నా ఓటింగ్ అయిన తర్వాత మమ్మీ వెళ్ళి ఆమె ఓటర్ కార్డ్ తీసుకొని కానీ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళి చూపించారు. సో దేవర్ లైక్ లేదండి వీ వోంట్ అలౌ ఇట్, ఓటర్ లిస్ట్లో మీ పేరు లేకపోతే మేము అలౌ చేయమని. మేము బయట వచ్చేసరికి మమ్మీ లాగా ఇంకా చాలా మంది ఉన్నారండి. దేవర్ ఆల్మోస్ట్ ఆ చిన్న పోలింగ్ బూత్లోనే దేవర్ అబౌట్ 10 to 12 పీపుల్ అండి. వాళ్ళ పేర్లు కూడా రాలేదు. అందులో కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. సో అఫ్ కోర్స్ చాలామంది అన్నారు దట్ మీరు 15 days ముందే చెక్ చేయాల్సింది, అలాగే చెక్ చేసుకొని రిజిస్టర్ చేయించుకోవాల్సింది ఒకవేళ మీ పేరు లేకపోతే. మై క్వశ్చన్ హియర్ ఇస్ అండి దట్ మేము అక్కడ ఫైట్ చేసాము, మీడియా వాళ్ళు కూడా వచ్చారు, మేము అక్కడ ఫైట్ చేసాము, అడిగాము దట్ వాట్ ఈస్ ద సొల్యూషన్ అండి, వాట్ ఈస్ ద సొల్యూషన్. ఆల్మోస్ట్ 25+ years నుంచి రెసిడెంట్ ఉన్న వాళ్ళ పేరు ఎందుకు లిస్ట్ మీద రాలేదని అడిగాము. ఒకవేళ రాకపోతే వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్? ఓటర్ కార్డు ఉంది, ఓటర్ ఐడి ఉంది, ఆధార్ కార్డు ఉంది, కావాలంటే ఇంకేమైనా ఐడెంటిటీ ప్రూఫ్స్ మీకు కావాలంటే అది కూడా ఇస్తాము, కానీ ఓట్ చేయడానికి మనకి సొల్యూషన్ ఇవ్వండి. దాట్ వాజ్ మై క్వశ్చన్ ఓవర్ దేర్. నేనే కాకుండా ఇంకొక 10-12 మంది అక్కడ ఉన్నారు. చాలా మంది అన్నారు మీరు ఆన్లైన్ చెక్ చేయాల్సింది బ్లా బ్లా బ్లా. నా తాతయ్య అమ్మమ్మ స్లిప్ కూడా చాలా లాస్ట్ 2 days ముందు వచ్చిందండి. నాది అసలు స్లిప్పే రాలేదు. నేను ఆన్లైన్ చెక్ చేస్తే నేను చూసుకొని నేను అది తీసుకొని వెళ్ళాను. అలాగే నా మమ్మీది అయితే ఆన్లైన్లో కూడా లేదు. ఓకే. అండ్ మా మదర్ వచ్చి ఫస్ట్ టైం ఓటర్ కాదండి, ఇంతకు ముందు కూడా ఓట్ చేశారు. అలాగే చాలా మంది సీనియర్ సిటిజన్స్ పేర్లు ఈసారి ఓటర్ లిస్టులో లేదు. అది ఎందుకు లేదనేది నా క్వశ్చన్. సెకండ్లీ, చాలా మంది అంటున్నారు మీరు ఆన్లైన్ చెక్ చేసుకొని అవన్నీ. ఎవ్రీబడి ఈజ్ నాట్ దట్ టెక్నికల్లీ అడ్వాన్స్డ్ అండి. సీనియర్ సిటిజన్స్ అనేది వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ చేస్తారు చాలా వరకు, వాళ్ళకి తెలీదు. అలాగే చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, వాళ్ళకి తెలీదు. అప్పుడు ఏంటి పరిస్థితి? దట్ ఈస్ మై ఓన్లీ క్వశ్చన్. వాట్ ఈస్ ద సొల్యూషన్? ఒకవేళ మనం మా పేరు ఓటర్ లిస్ట్ మీద లేకపోతే వాట్ ఈస్ ద సొల్యూషన్? ఇంకా ద డే హ్యాస్ నాట్ కమ్ టు ఎన్ ఎండ్ అండి, ఇంకా టైం ఉంది. ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ హియర్. మై మదర్ వుడ్ లైక్ టు ఓట్, మై మదర్ వుడ్ లైక్ టు కాస్ట్ హర్ ఓట్. సో ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ హియర్. అక్కడ అడిగితే మాత్రం ఏదో యాజ్ అ కామన్ మ్యాన్ నేను విన్న విషయాలు ఛాలెంజ్ ఓట్ అనేది ఒకటి ఉంటుందని అన్నారు. అక్కడ ఉన్న ఎలక్షన్ పోల్ వాళ్ళని అడిగితే మాత్రం దేవర్ లైక్ ఒకవేళ లేకపోతే మేము అలౌ చేయమనేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా అనేసారు. ఓటర్ లిస్ట్ మీద పేరు లేకపోతే మేము అలౌ చేయమనేసి అనేసారు. ఇది రోజు రోజు జరిగే విషయం కాదండి. దే హ్యాస్ టు బి అ ప్లాన్ బి. ఒకవేళ లేకపోతే వాట్ ఈస్ నెక్స్ట్? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఇస్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్ ఈస్ ద సొల్యూషన్? జస్ట్ నాట్ మై మదర్ అండి, మా ఫ్యామిలీలో అందరికీ వచ్చింది, నా మదర్ తప్ప. అలాగే ఇంకా చాలా మంది అక్కడ ఆ చిన్న పోలింగ్ బూత్ లోనే ఒక 10 to 12 members ఉన్నారండి, వాళ్ళకి రాలేదు. అండ్ దే వాజ్ నో సొల్యూషన్ గివెన్. లేదంటే లేదంతే. దట్ వాజ్ ది ఓన్లీ ఆన్సర్ దట్ వీ గాట్. ఛాలెంజ్ ఓట్ అనేది ఉండదంట, ఎందుకంటే ఇట్ అపారెంట్లీ దే షోడ్ అస్ సమ్ క్లాజ్ ఆన్ ద బుక్. ఆ ఫోటో కూడా నేను తీసుకున్నాను. చిన్న క్లాజ్ చూపించారు దట్ it is not allowed and please don't disrupt the thing blah blah blah. But anybody and everybody who's 18 years and above is legally allowed to vote. ఓటర్ ఐడి అనేది ఒకటి ఉంది, ఎందుకు ఇచ్చారు? ఆధార్ కార్డ్ అనేది ఒకటి ఉంది, ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ ఇచ్చేసరికి ఒకవేళ పేరు మిస్ అవుతే వాట్ ఈస్ ద సొల్యూషన్? వాట్ ఈస్ ద ప్లాన్ బి ఈజ్ మై ఓన్లీ క్వశ్చన్. సో ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ హియర్. స్ప్రెడ్ ద వర్డ్. నా ట్విట్టర్లో కానీ ఇన్బాక్సెస్లో కానీ చాలా మంది పెడుతున్నారు మెసేజెస్ దట్ వాళ్ళకి కూడా వాళ్ళ అమ్మమ్మకి కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ రాలేదని. కొన్ని ప్లేసెస్లో దేవర్ లైక్ ఒకవేళ మీరు లాస్ట్ ఎలక్షన్లో ఓట్ చేయకుండా ఉంటే మేబీ మీ పేరు ఈసారి తీసేసి ఉంటారని. అట్లా లేదండి. మై మదర్ ఓటెడ్ లాస్ట్ ఎలక్షన్స్ ఆల్సో. నేను కూడా ఆ టైం ఇక్కడే ఉన్నాను. నేను, నా మదర్, మై గ్రాండ్ పేరెంట్స్ మేము అందరినీ ఓట్ చేశాము. ఫోటో ప్రూఫ్ కూడా ఉంది, ఎందుకంటే ఇట్స్ ద కూలెస్ట్ థింగ్ టు డూ అని నేను కూడా ఒక ఫోటో తీసి నా ఫ్యామిలీ వాళ్ళతో అందరితో పెట్టాను. సో ఐ డిడ్ దాట్. సో
So my mother voted last year also, last elections also. So aina per rale. So everything can't be so technical andi. Chinna vaatilo kani everything can't be so online. Aina the day has not come to an end. If there is still a chance, my mother would like to go and cast a vote. So please help me out here. Reaching out to everybody out there who has information on this issue. So yes. Thank you. Bye-bye. So today was a big day only for our Indian democracy. Election jarigindi. Unfortunately, mummy peru, my mother's name was not there on the list. Alage మమ్మీ కరెక్ట్గా నా వెనకాలే ఉన్నారు. సో నా ఓటింగ్ అయిన తర్వాత మమ్మీ వెళ్ళి ఆమె ఓటర్ కార్డ్ తీసుకొని కానీ ఆధార్ కార్డ్ తీసుకొని ఏంటని చూపించారు. సో దేవర్ లైక్ లేదండి వీ వోంట్ అలౌ ఇట్, ఓటర్ లిస్ట్లో మీ పేరు లేకపోతే మేము అలౌ చేయమని. మేము బయట వచ్చేసరికి మమ్మీ లాగా ఇంకా చాలా మంది ఉన్నారండి. దేవర్ ఆల్మోస్ట్ ఆ చిన్న పోలింగ్ బూత్లోనే దేవర్ అబౌట్ 10 to 12 పీపుల్ అండి. వాళ్ళ పేర్లు కూడా రాలేదు. అందులో కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. సో అఫ్ కోర్స్ చాలా మంది అన్నారు దట్ మీరు 15 days ముందే చెక్ చేయాల్సింది, అలాగే చెక్ చేసుకొని రిజిస్టర్ చేయించుకోవాల్సింది ఒకవేళ మీ పేరు లేకపోతే. మై క్వశ్చన్ హియర్ ఇస్ అండి దట్ మేము అక్కడ ఫైట్ చేసాము, మీడియా వాళ్ళు కూడా వచ్చారు, మేము అక్కడ ఫైట్ చేసాము, అడిగాము దట్ వాట్ ఈస్ ద సొల్యూషన్ అండి, వాట్ ఈస్ ద సొల్యూషన్. ఆల్మోస్ట్ 25+ years నుంచి రెసిడెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేరు ఎందుకు లిస్ట్ మీద రాలేదని అడిగాము. ఒకవేళ రాకపోతే వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్? ఓటర్ కార్డు ఉంది, ఓటర్ ఐడి ఉంది, ఆధార్ కార్డు ఉంది, కావాలంటే ఇంకేమైనా ఐడెంటిటీ ప్రూఫ్స్ మీకు కావాలంటే అది కూడా ఇస్తాము, కానీ ఓట్ చేయడానికి మనకి సొల్యూషన్ ఇవ్వండి. దాట్ వాజ్ మై క్వశ్చన్ ఓవర్ దేర్. నేనే కాకుండా ఇంకొక 10-12 మంది అక్కడ ఉన్నారు. చాలా మంది అన్నారు మీరు ఆన్లైన్ చెక్ చేయాల్సింది బ్లా బ్లా బ్లా. నా తాతయ్య అమ్మమ్మ స్లిప్ కూడా చాలా లాస్ట్ 2 days ముందు వచ్చిందండి. నాది అసలు స్లిప్పే రాలేదు. నేను ఆన్లైన్ చెక్ చేస్తే నేను చూసుకొని నేను అది తీసుకొని వెళ్ళాను. అలాగే నా మమ్మీది అయితే ఆన్లైన్లో కూడా లేదు. ఓకే. అండ్ నా మదర్ వచ్చి ఫస్ట్ టైం ఓటర్ కాదండి, ఇంతకు ముందు కూడా ఓట్ చేశారు. అలాగే చాలా మంది సీనియర్ సిటిజన్స్ పేర్లు ఈసారి ఓటర్ లిస్టులో లేదు. అది ఎందుకు లేదనేది నా క్వశ్చన్. సెకండ్లీ, చాలా మంది అంటున్నారు మీరు ఆన్లైన్ చెక్ చేసుకొని అవన్నీ. ఎవ్రీబడి ఈజ్ నాట్ దట్ టెక్నికల్లీ అడ్వాన్స్డ్ అంతే. సీనియర్ సిటిజన్స్ అనేది వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ చేస్తారు చాలా వరకు, వాళ్ళకి తెలీదు. అలాగే చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, వాళ్ళకి తెలీదు. అప్పుడు ఏంటి పరిస్థితి? దట్ ఈస్ మై ఓన్లీ క్వశ్చన్.